హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం గుర్తొస్తుంది? ఆయన సినిమాలకి సంబంధించిన రికార్డులు ఇంకొకటి గుర్తొచ్చాయి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పోరాటాల గురించి, ఆయన తీర్చినటువంటి సమస్యల గురించి మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప పనులకి చిహ్నంగా వస్తున్నటువంటి అవార్డుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మొన్నటి వరకు రికార్డులు, సినిమా ఈ ఏరియా రికార్డు కొట్టింది, ఆ ఏరియా రికార్డు కొట్టింది, 100 రోజుల రికార్డు, 50 రోజుల రికార్డు, ఫస్ట్ డే కలెక్షన్స్ ఇన్ని కోట్లు, అన్ని కోట్లు, అది ఇది ఇన్ని వ్యూస్ అని చెప్పి మాట్లాడుకునేటువంటి ఈ నోటి నుంచి, సినిమాల రికార్డుల గురించి మాట్లాడుకున్నటువంటి ఈ నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి రికార్డులు సృష్టించగలుగుతారు. ఒక రాజకీయ నాయకుడు ఇలా కూడా రికార్డులు సృష్టించేటువంటి సత్తా ఉంటుంది, ఇలా కూడా రికార్డులు సృష్టించవచ్చు. అది వరల్డ్ రికార్డ్ అయినా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయినా, ఈరోజు జాతీయ స్థాయిలో 24 నెలల్లో 24 జాతీయ అవార్డులు వచ్చాయన్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయనలో ఉండేటువంటి నిజాయితీతో కష్టపడితే ఏదైనా సాధ్యమే. అది సినిమా అయినా, నిజ జీవితంలో అయినా, ఆయన రాజకీయ జీవితంలో అయినా అని చెప్పి చాలా క్లియర్గా చూడొచ్చు. 2 సంవత్సరాలు ఆయనకి అధికారం వచ్చింది. 2 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ మంత్రి చేయలేనటువంటిది, ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. గిరిజన గ్రామాలకు రోడ్లు, కొండల్ని గుట్టల్ని చీల్చుకుంటూ రోడ్లు వేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లింది. ఎస్, ఇంతకుముందు ఎవరేయలేదంటే లేదు, మాట్లాడలేదు. మీరు అక్కడ 20 మంది ఉన్నారయ్యా, మీకోసం 20 కోట్లు పెట్టి రోడ్డు వేయాలా ఏంటి అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులైన వాళ్ళు ఉన్నారు. మా కష్టాలు తీరుస్తారని చెప్పి ఆ ఎమ్మెల్యేని ఆ గిరిజన ప్రాంతాల నుంచి పంపించినటువంటి వ్యక్తులు కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా అయ్యి వాళ్ళు వెళ్ళిన తర్వాత 20 మందే ఉన్నారని చెప్పి ఏమీ ఇట్లేదన్నా, ఇదిగో నేను మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ ఇంకొక 500 తీసుకో, 1000 రూపాయలు తీసుకో నేను చెప్పి మళ్ళీ మాట్లాడకుండా ఉండేటువంటి అదే పని చేశారు. కానీ డబ్బుల గురించి కాదు, వాళ్ళు ఎవరికి ఓటేశారనేది కాదు, వాళ్ళ కష్టాలు తీరితే చాలు. వాళ్ళు కూడా మనలాగా సాధారణంగా చదువుకి, విద్యకి, వైద్యానికి, బాహ్య ప్రపంచాన్ని చూడడానికి, స్వతంత్ర ఫలాలు, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాల తర్వాత ఈ స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి. అది కొండ మీద ఉన్నటువంటి వ్యక్తికైనా, గిరిజన గ్రామానికైనా, ఊళ్ళో ఉండేటువంటి ఒక సిటీలో ఉండేటువంటి వ్యక్తికైనా అందరికీ అన్నీ అందాలి, ఈ స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి అని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కానీ తెలియలేకపోయింది. చూడండి, 5 ఏళ్లలో వాళ్ళు చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్లలో, 5 ఏళ్ళు కాదు చెప్పాలంటే 40-50 ఏళ్లలో చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్లలో చేసి చూపించారు. అలాంటి కార్యక్రమాలకు వచ్చినటువంటి అవార్డులే నిదర్శనంగా ఇక్కడ చూడొచ్చు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి 5 నేషనల్ అవార్డులు వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎదురుగుండా. అంటే ఎప్పుడు ఆయన ఇంటి దగ్గర నార్మల్గా మనం చూస్తే సినిమాలకు సంబంధించినటువంటి 100 రోజుల షీట్స్, 50 రోజుల షీట్లు ఇలాంటివి ఉంటారు. ఒక హీరో ఆయన హీరోగా ఉన్నప్పుడు ఆయన ఎదురుగుండా ఉండేవి. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర డిప్యూటీ సీఎం అయిన తర్వాత జాతీయ స్థాయిలో వచ్చినటువంటి అవార్డులు, వరల్డ్ రికార్డులు, గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఆయన ఆఫీసులో ఉండేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏం చేయగలుగుతాడయ్యా సినిమా హీరో రాజకీయాల్లోకి వచ్చి అంటే ఇదిగో ఇలా చేయగలుగుతాడు. ప్రపంచ స్థాయిలో గ్రామాలని, గ్రామ పంచాయతీలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి డబ్బుని తీసుకుని గ్రామ వ్యవస్థని నిర్మూలన చేసినటువంటి కొంతమంది ప్రభుత్వాలని, అధికారులని, నాయకుల్ని చూసాం. కానీ ఇక్కడ గ్రామాల నుంచే సంపదను సృష్టించి తిరిగి రాష్ట్రాలకి, కేంద్ర ప్రభుత్వాలకి పంపించేటువంటి పరిస్థితి వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే వాళ్ళుగా సహజ సంపదను సృష్టించుకుంటూ దాని ద్వారా వాళ్ళ పంచాయతీ బాగోగులన్నిటిని చూసుకోవటమే కాకుండా తిరిగి అవసరమైతే కేంద్రానికి, రాష్ట్రానికి కూడా మేమే అప్పిస్తాం అనుకునేటువంటి స్థాయిలో ఆయన పరిపాలన ఉందంటే ఆలోచించండి.
ఎంత గొప్ప ఆలోచన చూడండి. కేంద్రం లేదంటే రాష్ట్రము మా ఊరికి రోడ్డు వేయడానికో, డ్రైనేజీ కట్టడానికో, ఒక వాటర్ ట్యాంక్ కట్టడానికో కేంద్రం నుంచి ఇస్తే తప్ప తీసుకోలేనటువంటి పరిస్థితి నుంచి తిరిగి అవసరమైతే మేమే డబ్బులు వేస్తాం, మాకు ఏంటి రోడ్డు అని చెప్పేటువంటి స్థాయికి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఇలాంటివి అవార్డులు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. సినిమాల రికార్డులే కాదు, రాజకీయాల్లో కూడా ఇలాంటి రికార్డులు సృష్టిస్తూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 ఏళ్లలో మనం చూస్తాము, ఇంకా రాబోయేటువంటి కాలంలో మనం చూస్తూనే ఉంటాం.